ఎప్పటికీ అప్పుడు తాజా వార్తలు అందిస్తున్న ఎస్వీఆర్ న్యూస్ కి స్వాగతం. 78వ జాతిపిత మహాత్మాగాంధీ గారి వర్ధంతి మరియు షాహిద్ దివస్ సందర్భంగా నివాళులు అర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. తేదీ 30 జనవరి 2026. మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని గాంధీ పార్కులో మహాత్మాగాంధీగారి విగ్రహానికి పూలమాలతో సత్కరించి నివాళులర్పించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనార్టీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ షేక్ మహబూబ్ వలి గారు మాట్లాడుతూ, ఆనాడు దేశ స్వతంత్రం కోసం వారు చేసిన త్యాగాల ఫలితంగానే మనం ఇప్పుడు స్వేచ్ఛను అనుభవిస్తున్నాం. 1948 జనవరి 30న జాతిపిత మహాత్మాగాంధీ గారు నత్తరం గాడ్సే చేతులు హత్యకు గురయ్యారు. ఈరోజు మహాత్మాగాంధీతో పాటు దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీరులను నివాళులు అర్పిస్తారు. ఉదయం 11 గంటలకు దేశవ్యాప్తంగా 2 నిమిషాలు మౌనం పాటిస్తారు. ఈ త్యాగాన్ని స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా ప్రత్యేక నివాళులు అర్పిస్తారు. భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో మహాత్మాగాంధీగారి సమాధి రాజ్ఘాట్ వద్ద భారతదేశ రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి త్రివిధ దళాధిపతులతో కలిసి నివాళులు అర్పిస్తారు. ఈరోజు శాంతి అహింస దినం. గాంధీజీ అహింసా సిద్ధాంతాన్ని, శాంతిని గుర్తుచేసుకునే రోజు. ఈరోజు దేశ స్వతంత్రం కోసం త్యాగం చేసిన వారందరిని గుర్తుచేసుకుని ఒక జాతీయ స్మరణ దినం. మరియు డాక్టర్ షేక్ మహబూబ్ వలి మాట్లాడుతూ, ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం గాంధీగారి పేరును ప్రజల హృదయాల నుంచి తొలగించాలని కుట్రలు చేస్తుంది. దీనికి ఉదాహరణ మహాత్మాగాంధీగారి పేరున ఉన్న మన్రేగా పథకం. ఆనాడు అధికారంలో ఉన్నటువంటి యూపీఏ 1 హయాంలో మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో శ్రీమతి సోనియా గాంధీగారి నాయకత్వంలో ఆనాటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమావేశంలో భారతదేశంలోని పేద ప్రజల వలసలు ఆపడానికి ఈ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా బండ్లపల్లి గ్రామంలో ఫిబ్రవరి 2006 ఈ పథకాన్ని ప్రారంభిస్తే, ఈ పథకాన్ని కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధత కల్పిస్తే, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మహాత్మాగాంధీగారి పేరును తొలగించి విబిజీ రాంజీ అనేటువంటి కొత్త పథకాన్ని తేవడం జరిగింది. ఆనాడు ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అనుసరించే నాథరాం గాడ్సే భారత జాతిపిత మహాత్మాగాంధీగారిని హత్య చేయడం భారతదేశ ప్రజలను దిగ్భ్రాంతిని చేసింది. మరియు ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం కూడా ఆర్ఎస్ సిద్ధాంతాలను అనుగుణంగానే మన జాతిపిత పేరును తొలగించి నిరూపించింది ఆర్ఎస్ఎస్ సిద్ధాంతవాదులని. రానున్న రోజుల్లో భారతదేశ ప్రజలు బీజేపీ పార్టీని అధికారంలో నుంచి గద్దెదింపి బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం పట్టణ అధ్యక్షులు సయ్యద్ ఇమ్రాన్, ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి షేక్ సుభానీ, ఉమ్మడి జిల్లా మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షేక్ రెహనబాను, కాంగ్రెస్ పార్టీ నాయకులు షేక్ మన్సూర్, షేక్ ఇమ్రాన్ మరియు షేక్ హాసిం తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరూ నమస్కారం. ఈరోజు మార్కాపురం జిల్లా మార్కాపురం పట్టణంలోని గడియార స్తంభం ఆవరణలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి విగ్రహంకి కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం మహాత్మా గాంధీ గారి వర్ధంతిని ఈరోజు ఘనంగా నిర్వహించడం జరిగింది. భారతదేశ స్వతంత్రం కోసం మన శాంతి అహింస మార్గాలను తన ఆయుధాలుగా తీసుకొని స్వాతంత్రానికి మహాత్మా గాంధీ గారు చేసినటువంటి సేవలను మరిచిపోలేనటువంటిది. మరియు మన జాతిపిత మహాత్మా గాంధీ గారిని 1948 జనవరి 30న నత్తురాం గాడ్సే మహాత్మా గాంధీ గారిని హత్య చేసిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇదే రోజు మహాత్మా గాంధీ గారి వర్ధంతి మరియు షహీద్ దినోత్సవంగా ఈరోజు జరుపుకుంటారు. భారత స్వతంత్రం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఆ మహావీరులను జ్ఞాపకంగా ఈరోజు ఒక పండుగ రూపంలో కూడా వాళ్ళను గుర్తు తెచ్చుకోవడం జరుగుతుంది. మరో విషయం, భారతదేశంలో మన రాష్ట్రపతి మరియు ఉపరాష్ట్రపతి మరియు ప్రధానమంత్రి త్రివిధ దళాల అధిపతులతో ఈరోజు మన ఢిల్లీలో ఉన్నటువంటి మహాత్మా గాంధీ గారి రాజ్ఘాట్ వద్ద ఒక పెద్ద సంఖ్యలో నివాళులు అర్పించడం జరుగుతుంది. మరియు మహాత్మా గాంధీ గారికి మౌనం కోసం యావత్ భారతదేశంలో ఈరోజు 11 గంటల సమయంలో 2 నిమిషాల పాటు మౌనం పాటించడం జరుగుతుంది. మరియు మనం ఈరోజు ఆలోచించాలి, అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం మన జాతిపిత మహాత్మా గాంధీ గారి పేరును మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుండి
తొలగించాలనేటువంటి విషయాన్ని భారతదేశ ప్రజలకు ఈరోజు గమనిస్తున్నారు. అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం మహాత్మా గాంధీ గారి పేరును భారతదేశ ప్రజల హృదయాల నుంచి తొలగించాలని చూస్తుంది. ఇదైతే వచ్చే సమయంలో ప్రజలు ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్తారు అనేటువంటి ఎలాంటి సందేహం లేదు. మరియు మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాము, అయ్యా మీరు చట్టాలు తెస్తున్నారు ఎవరి కోసం? ప్రజల కోసం. మీరు ఆనాడు అధికారంలో ఉన్నటువంటి యూపీఏ 1 గవర్నమెంట్ లో మన మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మరియు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా బండ్లపల్లి అనేటువంటి గ్రామంలో 2006 ఫిబ్రవరి 2న మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పేద ప్రజలకు వలసలు ఆపడానికి చేపడితే ఈరోజు మీరు అధికారంలో అంటే మహాత్మా గాంధీ పేరును తొలగించాలంటే ఎలాంటి బాధ విషయమో మీరు గమనించాలి. ఆనాడు కాంగ్రెస్ పార్టీ కేంద్ర ప్రభుత్వం 90 రోజుల పని దినాలకు ఒక ఖర్చులు భరాయిస్తే 10% రాష్ట్ర ప్రభుత్వాల మీద భారం ఉంటే ఈరోజు 60% వచ్చి కేంద్ర ప్రభుత్వం భరాయించి 40% రాష్ట్ర ప్రభుత్వాలు భరాయించాలంటే ఈ విషయాన్ని మీరు రానున్న సమయంలో ప్రజలు మీకు తప్పకుండా బుద్ధి చెప్తారని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ. జై హింద్, జై కాంగ్రెస్.